హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. మీ యొక్క సక్సెస్లో మీతో పాటు ప్రయాణం చేసే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. నేను మీ రాంబాబు. ఈరోజు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ చేసేటటువంటి ఈ టాపిక్ మనకి ఇది 3వ టాపిక్ అండి. ఈ టాపిక్ ఈరోజు మనకి కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి బిట్స్ ఖచ్చితంగా మనకి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి బిట్స్ అన్నీ కూడా దీంట్లో మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇది అయిపోయిన తర్వాత ఈ టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇస్తాము. సో కాబట్టి బిట్స్ ఎక్కడెక్కడ అడుగుతాడు ఏంటి అనేటటువంటిది ఇక్కడ మనం బిట్స్ని నేను మెన్షన్ చేస్తాను. సో వాటికి సంబంధించినటువంటివి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, మరి హరిత గృహ వాయువులు స్థాయి యొక్క పెరుగుదల అనేటటువంటిది భూమి యొక్క ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి భూతాపానికి దారితీస్తుందని చెప్పాము. ఏవైతే ఉన్నాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాటి యొక్క స్థాయి పెరగడం వల్ల భూమి యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుందని చెప్పాము. మరి గత శతాబ్ద కాలంలో భూతాపం అనేది భూమి యొక్క టెంపరేచర్ 0.6 degrees పెరిగింది. సో ఇది బిట్ ఇంపార్టెంట్ అండి. గత దశాబ్ద కాలంలో భూమి యొక్క టెంపరేచర్ ఎంత పెరిగింది అని అడుగుతాడు. సో ఇంపార్టెంట్ అంటే ఇది 0.6 degrees పెరిగింది. అందులో దీంట్లో అధిక భాగం చివరి 3 దశాబ్దాల్లో పెరిగింది. మరి ఉష్ణోగ్రత పెరుగుదల అనేటటువంటిది భూ వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పును కలిగిస్తుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. మరి దీనివలన మనకి తీవ్రమైనటువంటి వాతావరణంలో మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఎల్నినో అనేటటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి వాతావరణ సంబంధమైనటువంటి మార్పే. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జరిగేటటువంటి వాతావరణంలో జరిగేటటువంటి అసాధారణమైనటువంటి మార్పు. సో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ మనకి దేని మీద ఉంటుందంటే దక్షిణ అమెరికా మీద ఎక్కువగా ఉంటుంది. సో ఇది చూడండి, పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత వలన కలిగేటటువంటి ఒక అసాధారణమైనటువంటి వాతావరణ మార్పు అండి. ఇంపార్టెంట్ ఎల్నినో అనేది. ఎల్నినో అంటే ఏంటి అని అడుగుతాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏర్పడేటటువంటి ఒక అసాధారణమైనటువంటి అబ్నార్మల్ చేంజ్ అని చెప్పొచ్చు. సో దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందంటే దక్షిణ అమెరికా మీద ఎక్కువగా దేశాలపైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా మనకి హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మంచు కరగడం లాంటివి సంభవిస్తుంటాయి. సముద్ర మట్టం పెరగడం, తీర ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా మనకు తెలిసినటువంటివే. సో కాబట్టి ఇక్కడ మనకి బిట్ అనేది సో గుర్తుపెట్టుకోండి, గత దశాబ్ద కాలంలో భూమి యొక్క టెంపరేచర్ ఎంత పెరిగిందని అడుగుతాడు. మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ వల్ల మనకి మంచు కరుగుతుందని చెప్పాము. దాంతోపాటు ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయంటే ఇక్కడ ఎల్నినో అనేటటువంటిది వస్తుందని చెప్పాము. ఇది పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటటువంటి ఒక అధిక ఉష్ణోగ్రత వలన జరిగే అసాధారణమైన మార్పు. దీని ఎఫెక్ట్ ఎక్కువగా దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి గ్లోబల్ వార్మింగ్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియంత్రణ పద్ధతులు అనేవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూద్దామండి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి, శక్తి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలి, అడవులు నరికివేతను ఆపాలి, తర్వాత వృక్షాలు పెంచడం, మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం. సో ఇవి గ్లోబల్ వార్మింగ్ నియంత్రించడానికి ఉపయోగించేటటువంటి పద్ధతులు. సో ఇది కూడా డైరెక్ట్గా అడుగుతాడండి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించడానికి ఉపయోగించే పద్ధతులు ఏంటి అని అడుగుతాడు. శిలాజ ఇంధనాలను వాడటం తగ్గింపు, నెక్స్ట్ శక్తి వినియోగ సామర్థ్యం పెంపు, అడవులు నరికివేత ఆపటం, వృక్షాలు పెంచడం, మానవ జనాభాను పెరుగుదల వేగాన్ని తగ్గించడం. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించినవి చూద్దామండి. మరి క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటి చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. వాతావరణంలోనికి విడుదలయ్యేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం కోసం అంతర్జాతీయంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికోసమే మరి భూగోళాన్ని ఈ భూతాపం యొక్క ప్రమాదాల నుంచి రక్షించడం కోసం 1997లో జపాన్లో క్యోటో నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని క్యోటో ప్రోటోకాల్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. సో క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది దేనికోసం అని అడుగుతాడండి. హరిత గృహ వాయువుల యొక్క నియంత్రణ కోసం తీసుకున్నటువంటి అంతర్జాతీయ తీర్మానం అని చెప్పవచ్చు. దీన్ని ఇంపార్టెంట్ అండి. సో ఇది క్యోటో ప్రోటోకాల్. అంతర్జాతీయంగా మరి ఈ హరిత వాతావరణంలో విడుదలయ్యేటటువంటి హరిత గృహ వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం కోసం
తీసుకున్నటువంటి ప్రోటోకాల్ అనేది మనకి క్యోటో ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, క్యోటో ప్రోటోకాల్ అంటే హరిత గృహ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయటం. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే చూడండి, సెప్టెంబర్ 11 నాటికి దీంట్లో 191 దేశాలు అనేవి ఈ క్యోటో ప్రోటోకాల్లో సంతకం చేయడం జరిగింది. ఇంపార్టెంట్, 2011 నాటికి ఎన్ని దేశాలు ఈ క్యోటో ప్రోటోకాల్ మీద సంతకం చేశాయి అని అడుగుతాడండి. ఇంపార్టెంట్, 191 దేశాలు సైన్ చేశాయి. మరి సమావేశం క్యోటో ప్రోటోకాల్ కోసం సమావేశం ఎక్కడ జరిగింది అంటాడు, ఎప్పుడు జరిగింది అంటాడు. 1997 జపాన్లో క్యోటో నగరంలో జరిగింది ఇది సమావేశం. ఇంపార్టెంట్ అండి. మరి 2008, 2012 నాటికి వాతావరణంలో ఉన్నటువంటి హరిత గృహ వాయువుల విడుదలని 1990 స్థాయికి తగ్గించడం దీని యొక్క టార్గెట్. అంటే 1990లో ఎంత స్థాయిలో అయితే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలవుతున్నాయో ఆ స్థాయికి మళ్ళీ తగ్గించడం అనేది దీని యొక్క కాన్సెప్ట్. సో ఇది క్యోటో ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, క్యోటో ప్రోటోకాల్ అనేది హరిత గృహ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలని నియంత్రించడానికి తీసుకున్నటువంటి అంతర్జాతీయ సమావేశానికి సంబంధించినటువంటిది. ఇది ఎప్పుడు అంటే 2011 నాటికి ఇవి 191 దేశాలు ఎన్ని సంతకం చేశాయంటే 191 దేశాలు సంతకం చేశాయి. ఎక్కడ జరిగిందంటే 1997లో జరిగింది. ఎప్పుడు అంటే ఎక్కడంటే జపాన్లోని క్యోటో నగరంలో క్యోటో ప్రోటోకాల్ జరిగింది. సో ఇక్కడ మనం ఈ పిక్చర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో చూడండి, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ హరిత గృహ వాయువులను మన పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఎక్కువగా విడుదలయ్యేటటువంటిది మనకి ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్ 60% ఉంది. ఇంపార్టెంట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అత్యధికంగా విడుదలయ్యేటటువంటి గ్యాస్ ఏది అని అడిగితే కార్బన్ డైఆక్సైడ్ 60% ఉంటుంది. దీని తర్వాత మీథేన్ 20% ఉంటుంది ఇది. నెక్స్ట్ దీని తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ CFCలు ఇవి 14% ఉన్నాయి. దీని తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి 6% ఉంటుంది. సో ఇట్లా కూడా అడగవచ్చు. హరిత గృహ వాయువులు ఎక్కువగా వీటిలో ఎక్కువ మొత్తంలో కాలుష్యాన్ని కలిగించే హరిత గృహ వాయువు ఏది అంటాడు కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మీథేన్, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇవి వీటికి సంబంధించినవి. ఇక్కడ ఇవి కాన్సెప్ట్ మీద బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్, ఓజోన్ క్షీణత. చూడండి, మరి వాతావరణంలో దిగువలో మనకి ట్రోపోస్ఫియర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఈ ట్రోపోస్ఫియర్ దానిపైన స్ట్రాటోస్ఫియర్ ఉంటుందని మనకు తెలుసు. మరి ఓజోన్ అనేటటువంటిది మొక్కలకి జంతువులకి హాని కలిగించింది. మనకి ఇక్కడ ట్రోపోస్ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ 8 నుంచి 10 కిలోమీటర్ల హైట్లో మనకి ట్రోపోస్ఫియర్ ఉంటుంది. దాని తర్వాత మనకి మళ్ళీ దాదాపు ఒక 18-20 కిలోమీటర్ల వరకు స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ట్రోపోస్ఫియర్లోను స్ట్రాటోస్ఫియర్లోను మనకి ఓజోన్ అనేది ఉంటుందండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ట్రోపోస్ఫియర్లో పైన ఉంటుంది ఓజోన్, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్లో కూడా ఓజోన్ ఉంటుంది. మరి ఎక్కువగా మనకి ఈ ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ ఏదైతే ఉందో అది మొక్కలకి జంతువులకి హాని కలిగించింది. సో దీన్ని చెడు ఓజోన్ అంటారు, బ్యాడ్ ఓజోన్ అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని చెడు ఓజోన్ అంటారు. ఇది అడుగుతాడు, చెడు ఓజోన్ అనేది ఏ పొరలో ఉంటుందని అడుగుతాడు. ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. లేకపోతే ట్రోపోస్ఫియర్లో ఉండేటటువంటి ఓజోన్ అనేది ఏది అంటే చెడు ఓజోన్. తర్వాత దీనివల్ల నష్టం ఏంటంటే మొక్కలకి జంతువులకి ఇది హాని కలిగించింది. మరి వాతావరణంలో దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి ఈ ఓజోన్ ఉంటుందని చెప్పినాం. ఇదేం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ని అబ్జర్వ్ చేసుకొని భూమిని రక్షిస్తూ ఉంటుంది. సో దీనికి మంచి ఓజోన్ అని చెప్పడం జరుగుతుంది, గుడ్ ఓజోన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మరి అతి నీళ్ళలోతి కిరణాలు మరి భూమి మీద పడినట్లయితే ఇవి అత్యంత హానికరమైనటువంటి మొక్కలకి జంతువులకు కూడా హాని కలిగిస్తాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓజోన్ అనేది రెండు పొరలో ఉంటుందండి. ట్రోపోస్ఫియర్లో ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ట్రోపోస్ఫియర్లో ఉండే ఓజోన్ని చెడు ఓజోన్ అంటారు. ఇది మొక్కలకి జంతువులకి హాని కలిగించింది. దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ మంచి ఓజోన్ అంటారు. ఇది అతి నీళ్ళలోతి కిరణాలని శోషించుకొని మొక్కలకి జంతువులకి భూమి మీద ఉన్న జీవరాశులకి రక్షణ కల్పించింది. మరి జీవుల్లో ఉన్నటువంటి DNA కానీ ప్రోటీన్లు కానీ అతి నీళ్ళలోతి కిరణాలు శోషించుకుంటాయి. మరి ఇప్పుడు మనం సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీళ్ళలోతి కిరణాలు మన మనుషుల మీద కానీ మొక్కల మీద జంతువుల మీద పడినప్పుడు ఏం జరిగిద్ది అంటే జీవుల్లో ఉన్నటువంటి DNA ప్రోటీన్లు ఈ అల్ట్రావైలెట్ రేస్ని అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఈ DNA ప్రోటీన్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేస్తాయండి. సో ఈ విధంగా మనకి
ఇవి బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ వాటిలో చాలా రకాలైనటువంటి అత్యంత హానికరమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా బిట్ ఇంపార్టెంట్ అండి. జీవుల్లో ఉండేటటువంటి అతి నీళ్ళలోతి కిరణాలు ఏ విధంగా చెడు ప్రభావం చూపిస్తాయంటే డిఎన్ఏ లేదా ప్రోటీన్లలో ఉన్నటువంటి ఆ కెమికల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తాయి. తర్వాత గాలిలో ఉన్నటువంటి ఓజోన్ పొర యొక్క మందాన్ని స్తంభాకార సాంద్రతను కొలవడం కోసం మనకి ఒక యూనిట్లు కొలుస్తారంటే ఇంపార్టెంట్. దాన్ని డాబ్సన్ యూనిట్స్ అంటారు. చాలా చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది డాబ్సన్ యూనిట్లు అంటే ఓజోన్ పొర యొక్క మందాన్ని తెలుసుకోవడానికి మనం ఏ యూనిట్లు కొలుస్తారో అని అడుగుతాడు. ఇంపార్టెంట్ అండి ఇది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. డాబ్సన్ యూనిట్స్ అంటారు. ఈ డాబ్సన్ యూనిట్స్ తోటి ఓజోన్ పొర ఎంత మందంలో ఉందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఆక్సిజన్ పైన అతి నీళ్ళలోతి కిరణాలు చేరే వల్ల ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. చూడండి, అతి నీళ్ళలోతి కిరణాలు ఈ ఆక్సిజన్ మీద పడినప్పుడు ఏమవుతాయంటే అవి ఆక్సిజన్ బ్రేక్ అయిపోయి వాటితో వాటి చర్య జరిపి ఓజోన్ అనేటటువంటి వాయువులు నిరంతరం తయారవుతూ ఉంటాయి. మరి ఓజోన్ అనేది అస్థిరమైనటువంటి వాయువు అని చెప్పినాం. ఇది స్ట్రాటోస్ఫియర్లో మళ్ళీ ఆక్సిజన్ అణువులతోటి ఇది మళ్ళీ విడిపోతుంది. సో చూడండి, స్ట్రాటోస్ఫియర్లో సాధారణంగా ఓజోన్ ఉత్పత్తి క్షీణత మధ్య బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. సో ఈ పారాగ్రాఫ్ ఏంటంటే జనరల్గా మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ అల్ట్రావైలెట్ రేసు ఆక్సిజన్ బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేసినప్పుడు ఆక్సిజన్ రాడికల్స్గా మారుతాయి. అంటే ఏంటి, ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ మైనస్లు విడిపోతాయి. సో విడిపోయినటువంటి రాడికల్స్ మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ అణువుతో కలుస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆక్సిజన్ రాడికల్స్ అనుకుందాం. ఈ రాడికల్స్ అనేవి ఆక్సిజన్ కంటే ఎక్కువ చర్యశీలతను కలిగి ఉంటాయి, ఎక్కువగా యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇవి మళ్ళీ ఇంకొక ఆక్సిజన్తో కలిసినప్పుడు అది O3 అవుతుంది. సో కాబట్టి ఇది ఓజోన్ అనేటటువంటిది తయారవుతుంది. సో ఈ విధంగా మనకి అతి నీళ్ళలోతి కిరణాల వలన మనకి స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అనేది ఆక్సిజన్ నుంచి తయారవుతుంది, మళ్ళీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ ఓజోన్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఆక్సిజన్గా తర్వాత రాడికల్స్గా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. సో చూడండి, మరి క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ నిమ్నీకరణ డీగ్రేడేషన్ అధికమై అసమతుల్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. సో మరి ఎప్పుడైతే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అక్కడికి వెళ్తాయో, ఈ స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్తాయో ఓజోన్ పొరని డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి ఇవన్నీ. సో మరి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ అండి. ఇవి రిఫ్రిజిరేటర్లు, కూలెంట్లు వీటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, తర్వాత జెట్ విమానాలు, రాకెట్లు. సో వాటిలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఇవి వాతావరణంలో దిగువ స్థరాల్లో విడుదలైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ పైకి వెళ్ళి స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏవైతే ఉన్నాయో వాటితోటి వాటి చర్య వలన వాటి నుంచి క్లోరిన్ సపరేట్ అవుతుంది. సో రిలీజ్ అయినటువంటి క్లోరిన్ అక్కడ ఉన్నటువంటి ఆ ఓజోన్ లేయర్ని బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేసి అణు ఆక్సిజన్ని తయారు చేస్తాయి. సో ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఓజోన్ యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఎప్పుడైతే స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్తాయో స్ట్రాటోస్ఫియర్లో అతి నీళ్ళలోహిత కిరణాల సమక్షంలో అవి క్లోరోఫ్లోరో కార్బన్స్ క్లోరిన్ బ్రేక్ చేస్తాయి. ఈ అతి నీళ్ళలోహిత కిరణాల సమక్షంలో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తాయి, ఓజోన్ని బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేసినప్పుడు అది O3 కాస్త మళ్ళీ O2గా మారుద్ది. O3 అనేది ఈ O3 అనేది మళ్ళీ O2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. సో మరి CFCలు ఓజోన్ పైన నిరంతర ప్రభావం చూస్తున్నాయి. ఓజోన్ విచ్ఛిన్నత అంటార్కిటికా ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఓజోన్ క్షీణత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. అంటార్కిటికా ప్రాంతంలో ఉంది. అందుకని అక్కడ ఓజోన్ పొర యొక్క థిక్నెస్ అనేది తగ్గింది. సామాన్యంగా దీన్ని ఓజోన్ డిప్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది జనరల్గా దీనికి సంబంధించినటువంటిది అండి. ఇక్కడ ఏమీ లేదు. O3 ఏదైతే ఉందో ఈ ఓజోన్ అనేటటువంటిది అల్ట్రావైలెట్ రేస్ సమక్షంలో మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ అల్ట్రావైలెట్ రేసు క్లోరోఫ్లోరో కార్బన్స్ మీద పడ్డప్పుడు దీంట్లో ఉన్నటువంటి క్లోరిన్ సపరేట్ అయిపోద్ది. సో సపరేట్ అయినటువంటి క్లోరిన్ ఏం చేస్తుంది, O3ని O2గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అండి.
సో మరి ఎప్పుడైతే ఓజోన్ యొక్క థిక్నెస్ తగ్గిందో అక్కడ మనకి ఓజోన్ రంధ్రం పడిందని చెప్పడం జరుగుతుంది, ఓజోన్ డిప్లేషన్ అంటారు. మరి ఓజోన్ పొర పటిష్టంగా ఉంటే అల్ట్రావైలెట్ బి అనేటటువంటి ఆ రేస్ కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగినటువంటి అల్ట్రావైలెట్ రేస్ దాదాపు భూ వాతావరణంలోకి రావడం జరుగుతుంది. ఓజోన్ పొర ఒకవేళ పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా అల్ట్రావైలెట్ బి కంటే తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేవి కంప్లీట్గా భూ వాతావరణంలోకి వస్తాయి. మరి ఇవి ఏం చేస్తాయి, డిఎన్ఏని దెబ్బతీస్తాయని చెప్పి మన అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో భూమి మీద పడ్డప్పుడు జీవరాశుల మీద పడితే వాటిలో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. తర్వాత మ్యూటేషన్స్ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చర్మం మీద పడితే చర్మం ముడతలు రావటం, తర్వాత రక్త కణాలు దెబ్బతింటం, చర్మ క్యాన్సర్ రావటం, కంటిలో ఉన్నటువంటి కార్నియాని అల్ట్రావైలెట్ రేస్ ఇవి శోషించుకుంటుంది. సో తర్వాత ఇంకా కార్నియా దెబ్బతినటం, స్నో బ్లైండ్నెస్, కాట్రాక్ట్ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రావడం జరుగుతుంది. తర్వాత కార్నియాని శాశ్వతంగా కూడా దెబ్బతీయవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అండి. సో ఇవి నెక్స్ట్ మ్యాంట్రియల్ ప్రోటోకాల్. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అండి, దీని మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓజోన్ పొర క్షీణించడం వల్ల కలిగేటటువంటి ఈ దుష్పరిమాణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు కారకాలైనటువంటి కాలుష్య పదార్థాలను నియంత్రించడం కోసం అంతర్జాతీయ ఒడంబడిక అనేది ఒకటి ఏర్పడింది. సో ఇదేంటి అంటే 1987లో కెనడాలో మాంట్రియల్ నగరంలో ఈ ఒడంబడిక జరిగింది కాబట్టి దీన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మాంట్రియల్ అనేది ఓజోన్కి సంబంధించింది, ఓజోన్ పొరని డ్యామేజ్ చేసేదానికి సంబంధించింది. క్యోటో ప్రోటోకాల్ అనేది ఇంతకుముందు మనం చెప్పినాం. ఆ క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది గ్రీన్ హౌస్ గ్యాసెస్ సంబంధించింది క్యోటో ప్రోటోకాల్. మ్యాట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొరని డ్యామేజ్ చేసేటటువంటి అంశాలకు సంబంధించినటువంటిది. క్లోరోఫ్లోరో కార్బన్స్ కంట్రోల్ చేయడం కోసం చేసినటువంటిది మ్యాట్రియల్ ప్రోటోకాల్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడుగుతారండి. 1989లో ఇది అమల్లోకి రావడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1987లో కెనడాలో దీన్ని మ్యాట్రియల్ ప్రోటోకాల్లో దీన్ని రూపొందించారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 89లో, 2 సంవత్సరాల తర్వాత. సో మరి దీని కాన్సెప్ట్ ఏంటంటే ఓజోన్ పొర క్షీణతను ఎదుర్కోవడానికి, అంటే ఓజోన్ పొరకు కలిగేటటువంటి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా కలిసి విడివిడిగా క్లోరోఫ్లోరో కార్బన్లను తర్వాత ఓజోన్ డిప్లేషన్ తగ్గించడానికి ఏం చేయాలి ఏంటి అనేటటువంటి రోడ్ మ్యాప్లో మార్గదర్శకాలను చేపట్టారు. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది, ఇది దేనికోసం ఉద్దేశించారు అనేది అడుగుతాడు. నెక్స్ట్ మృత్తికా క్రమక్షయం అండి. సో చూడండి, ఎడారులు జనరల్గా మనకి అతి సారవంతమైనటువంటి ఉపరితల మట్టి ఏర్పడాలంటే శతాబ్దాల కాలం పట్టింది. కానీ మానవ చర్యలైనటువంటి వ్యవసాయం కానీ, అపరిమితమైన పశువులు మేపటం వల్ల, అడవులు నరికివేత వల్ల, సరి అయినటువంటి నీటిపారుదల పద్ధతులు లభించకపోవడం వల్ల ఉపరితల మట్టి సులభంగా తొలగించబడి నేల బీడు వారిపోతుంది. సో ఇలాంటి బీడు బారినటువంటి భూమి పెరిగి ఒకదానితో కలిసిపోయి కాలక్రమంగా మనకి ఎడారి అనేది ఏర్పడుతుందని చెప్పాము. సో ఇలాంటి ఎడారీకరణ అనేది ప్రత్యేకించి పట్టణాలు పెరగడం వల్ల పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఇది సమస్యగా ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి బిట్ ఏమడుగుతాడంటే నేల బీడు వారడానికి లేదా ఉపరితల మట్టి సులభంగా కొట్టుకుపోయి మృత్తికా క్రమక్షయం ఏర్పడటానికి కారణం ఏంటి అని అడుగుతాడండి. మృత్తికా క్రమక్షయం ఏర్పడటానికి కారణాలు అని చెప్పేసి కింద ఏమిస్తాడంటే అధిక వ్యవసాయము, రైటు. నెక్స్ట్ అపరిమితమైనటువంటి పశువులు మేపడం, రైట్ ఆన్సరు. అడవులు నరికివేత, రైట్ ఆన్సరు. సరైనటువంటి నీటిపారుదల పద్ధతులు అవలంబించటం అంటాడు. సో కానీ ఇక్కడ ఏంటి, అవలంబించకపోవటం. తర్వాత ఇది ఉపరితల మట్టిని తొలగించబడి నేల అనేది బీడు వారుతుంది, తర్వాత మృత్తికా క్రమక్షయం ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జల సంతృప్తత. చూడండి, వాటర్ ల్యాగింగ్ అంటారంటే నీరు నిల్వ ఉండటం, తర్వాత మృత్తికలో సాల్ట్ కండిషన్ పెరగటం, మృత్తికా లవణీయత. సరైనటువంటి మనకి డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నీటి
చూడండి, సరైనటువంటి ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నీరు మొత్తం కూడా మొత్తం భూమిలోకి ఇంకిపోతుందండి. సో అందుకే దాన్ని ఏమంటారంటే వాటర్ లాగింగ్ అంటారు. ఒకే చోట నీరు అనేది నిల్వ ఉండటం జరుగుతుంది. మురుగునీరు ఉన్నట్లయితే అది మొత్తం ఏమవుతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఎటు తట్టు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే నీరు మొత్తం కూడా ఒక చోట నిల్వ ఉండి నీటి జల సంతృప్తత అనేది ఏర్పడుతుంది. నీరు నిల్వ ఉండటాన్ని జల సంతృప్తత అంటారు, వాటర్ లాగింగ్ అంటారు. ఇది మన పంటలకు నష్టాన్ని కలిగించడమే కాకుండా లవణాలని భూమి ఉపరితలాన్ని తీసుకొచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో నిల్వ ఉంచడం వల్ల వాటర్ లాగింగ్ వల్ల ఆ భూమి లోపల ఉన్నటువంటి సాల్ట్ మొత్తం కూడా పైకి వచ్చింది. ఇది శాలినేటింగ్ ద టాప్ సాయిల్ అని చెప్తారు. సో మరి దీంతో లవణాలన్నీ కూడా భూమి పై పొరలో ఉండటం కానీ లేకపోతే మొక్కల వేళ్ళు చుట్టూ కానీ పేరుకుపోయి ఉంటాయి. సో ఇలా పేరుకున్నటువంటి లవణాలన్నీ కూడా పంటలకి చాలా నష్టాన్ని కలిగించి వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయి. మరి దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా హరిత విప్లవం కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల్లో జల సంతృప్తత, మృత్తికా ఉపదానం అనేటటువంటి శాలినిటీ అనేది కూడా ఏర్పడింది. సో ఇక్కడ చెప్పిన కదా, సో ఈ మృత్తికా లవణీయత కానీ జల సంతృప్తత అనేది ఎక్కువగా దేనివల్ల ఏర్పడిందంటే హరిత విప్లవం ఏర్పడటం వల్ల జరిగింది. సో ఇది నెక్స్ట్ అడవుల నరికివేత. అడవులు నరికివేత అంటే డిఫారెస్టేషన్ కూడా మరి ఇది ఇంపార్టెంట్ అండి. అడవులను నరికివేయటాన్ని మనం డిఫారెస్టేషన్ అంటారు. మరి ఒక అంచనా ప్రకారం ఉష్ణ ప్రాంతాల్లో 40% అడవులు అంతరిస్తే సమశీతోష్ణ ప్రాంతాల్లో 1% మాత్రం అడవులు అంతరించాయని చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక సర్వే ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో ఎంత శాతం అడవులు అంతరించిపోతున్నాయి అని అడిగితే 40%. అదే సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎంత అంటే 1% అడవులు అంతరించిపోయాయని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో 30% భూభాగంలో అరణ్యాలు ఉండేవి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో 20వ శతాబ్దం ప్రారంభంలో ఎంత శాతం అడవులు ఉంటాయి అంటాడు. 30% అడవులు ఉండేవి. మరి శతాబ్దం ముగిసే సమయానికి అడవులు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాయంటే 19.4. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అడవుల శాతం ఎంత అంటాడు, 19%. మరి స్టార్టింగ్లో ఎంత ఉన్నాయంటే 30% ఉన్నాయి. మరి జాతీయ అటవీ విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం మైదాన ప్రాంతాల్లో 33% ఉండాలి. ఫారెస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో ప్లెయిన్ ఏరియాల్లో 67% ఫారెస్ట్ ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. జాతీయ అటవీ విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడుగుతాడంటే 1988లో జాతీయ అటవీ విధానం నేషనల్ ఫారెస్ట్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1988లో అని అడుగుతాడు. ఇది కూడా బిట్టు. మరి దీని ప్రకారం మైదానాల్లో ఎంత ఉండాలి, తర్వాత ఫారెస్ట్ కొండ ప్రాంతాల్లో ఎంత ఉండాలి ఫారెస్ట్ అనేది తీసుకున్నట్లయితే మైదాన ప్రాంతాల్లో 33% ఉండాలి ప్లెయిన్ ఏరియాలో. నెక్స్ట్ హిల్ ప్లేస్లలో కొండ ప్రాంతాల్లో 67% ఫారెస్ట్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి మానవ చర్యల వలన ఈ అడవులన్నీ కూడా పతనం అయిపోతున్నాయి. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పెరిగినటువంటి జనాభా కోసం వ్యవసాయం భూమిని సాగు భూమిగా మార్చడం, పంట చెరుకు, తర్వాత కలప, పశుగ్రాసం ఇలాంటి అవసరాల కోసం చెట్లు నరికేస్తున్నారు. సో మరి చెట్లను నరికి కాల్చి వాటి సారంతో పంటలు పండించడాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ వ్యవసాయం అంటారండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే చెట్లను నరుకుతారు, నరికి వాటిని కాల్చి వాటికి వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదను పంట పొలాల్లో వేసి దాన్ని అక్కడ పంటలు పండిస్తారు. సో దీన్ని ఏమంటారంటే జూమ్ వ్యవసాయం అంటారు. దీని ఇతర ప్రాంతాల్లో అయితే పోడు అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ పద్ధతిలో చెప్పాక చెట్లు తగలబెట్టి వచ్చిన బూడిదని ఎరువుగా వాడి తర్వాత వ్యవసాయం చేస్తారు. తర్వాత పశువులు మేపడానికి కూడా ఉపయోగిస్తారు. సో ఈ విధంగా పంట వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అట్లా ఖాళీగా ఉంచుతారు. మరి రైతులు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. సో ఇది జూమ్ వ్యవసాయం అంటే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం చేసేటటువంటి పద్ధతి ఏది అంటే జూమ్ వ్యవసాయం. సో దీంట్లో ఏం చేస్తారంటే వీళ్ళు చెట్లను కాల్చివేసి వచ్చినటువంటి బూడిదను ఎరువుగా ఉపయోగించి దాంతో వాళ్ళు పంటలు పండిస్తారు. కొంతకాలం పండించి మళ్ళీ వేరే ప్లేస్లోకి వెళ్తారు. సో ఇది మనకి జూమ్ వ్యవసాయం, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అడవులు నరికివేతకు సంబంధించినటువంటి పర్యవసానాలు, దానివలన ఎలాంటి డిఫారెస్టేషన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూశాడు. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేటటువంటి చెట్లు క్షీణించడం వల్ల వాతావరణంలో అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. మరి అడవులు నరికేస్తే ఏమవుతుంది, ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వచ్చింది. నెక్స్ట్ నివాస స్థలాలు వినాశనం అవడం కారణంగా జీవ వైవిధ్యం క్షీణించింది. మరి అడవులు ఎప్పుడైతే మనం కొట్టేస్తున్నామో అడవుల్లో ఉండేటటువంటి ఫారెస్ట్ యానిమల్స్ అన్నీ కూడా బయోడైవర్సిటీ తగ్గిపోద్ది. నెక్స్ట్ జలవలయం భగ్నమైంది, అంటే వాటర్ సైకిల్ డ్యామేజ్ అయితే సాయిల్ ఇరేషన్ జరిగిద్ది, మృతికా క్రమక్షయం తీవ్రమైన సందర్భంలో ఎడారులు కూడా ఏర్పడతాయి. సో ఇది
సో దీని మీద కూడా బిట్ అడుగుతాడంటే అడవులు నరికివేయటం వల్ల పర్యవసానాలు ఏంటి అని కానిది ఏది అని కూడా అడగచ్చు. ఇట్లా వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడవుల పునఃపెంపకం. సో చూడండి, మరి అడవుల్ని నరికేసినటువంటి అడవుల ప్లేస్లో మళ్ళీ అడవులను పెంచడాన్ని మనం అడవుల పునఃపెంపకం అని చెప్తారు, రీఫారెస్ట్రీ అని చెప్తారు. సో దీన్ని రీఫారెస్ట్రీ అంటారు. ఎన్నైతే మనం చెట్లు కొట్టేస్తున్నాం మళ్ళీ వాటిని ప్లేస్లో కొత్త చెట్లు నాటడాన్ని, పూర్వ వైభవం తీసుకురావడాన్ని రీఫారెస్టేషన్ అంటారు. మరి అడవులు నరికివేసిన ప్రాంతాల్లో కొన్నిసార్లు సహసిద్ధంగానే పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ నెక్స్ట్ అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక విషయ అధ్యయనం ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంది. అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణుల సంరక్షణ అవార్డు అండి. సో ఇది ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ ఉంది ఇక్కడ. సో మరి ఈ అమృతాదేవి అనేటటువంటి ఈమె ఒక బిష్నోయి తెగకు సంబంధించినటువంటి ఒక లేడీ, ఈవిడ పేరు మీద ఒక వన్యప్రాణి సంరక్షణ అవార్డుని ఇస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మరి అడవుల పరిరక్షణలోనే ప్రజలు పాల్గొనేటటువంటి అంశానికి సంబంధించిన భారతదేశంలో ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ రాజస్థాన్లో జోధ్పూర్ మహారాజు ఉండేవాడు. ఇంపార్టెంట్, రాజస్థాన్లో జోధ్పూర్ అనేటటువంటి మహారాజు 1731లో ఈ రాజమందిరం నిర్మించడానికి అవసరమైనటువంటి కలప కోసం మంత్రుల్ని ఆదేశించాడు. రాజమందిరం నిర్మించాలి, మరి కలప కావాలని చెప్పేసి అక్కడ మంత్రులకి చెప్తే ఆ మంత్రి పనివారులతోటి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి చెట్లు నరకటానికి వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. మరి అక్కడ అడవిలో నివసించేటటువంటి బిష్నోయి తెగకు చెందినటువంటి వాళ్ళు శాంతియుతమైనటువంటి సహజీవనానికి ప్రసిద్ధి చెందారు. వాళ్ళు మరి మహారాజు సిబ్బంది అడవిలోకి వచ్చే చెట్లు నరుగుతూ ఉంటే ఆ బిష్నోయి ప్రజలు వాళ్ళు నిరాకరించారు, అడ్డుకున్నారు, వాళ్ళు నరకటానికి వీల్లేదని. మరి ఆ తెగలో అమృతాదేవి అనేటటువంటి మహిళ చెట్టును కౌగిలించుకొని, ముందు చెట్లు నరకొద్దు, మమ్మల్ని చంపేసి అవసరమైతే మా ప్రాణాలు తీసి అప్పుడే మీరు చెట్లు నరుకోండి అని చెప్పింది ఆమె. సో మరి వాళ్ళు ఏం చేశారంటే అసలు ఆమె మాట వినకుండా నిజంగానే ఆమెను చంపేసి చెట్లు నరికేసి వాళ్ళు ఆమెను కూడా చంపడం జరిగింది. సో ఈ విధంగా మరి వాళ్ళ ముగ్గురు కూతుర్లు, వందలాది మంది బిష్నోయిలు వాళ్ళు అట్లా చెట్లను రక్షించడంలో ప్రాణాలు కోల్పోవటం జరిగింది. మరి రాజు సిబ్బంది ఆమె విన్నపాన్ని పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా చెట్లను నరికి అమృతాదేవిని కూడా చంపడం జరిగింది. ప్రకృతికి కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఆమె అసహమానమైన ధైర్య సాహసాలు, నిబంధత ఇవన్నీ చరిత్రలోకి ఎక్కడ మనకు కనిపించవండి. సో ఈ విధంగా ఆమె చేసినటువంటి అంకిత భావానికి గుర్తుగా అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణి అవార్డుని సంరక్షించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ రాజుగారు అడుగుతాడు, ఆ రాజు ఎవరు అంటాడు. జోధ్పూర్ మహారాజు 1731 సంవత్సరం. తర్వాత బిష్నోయి తెగ సంబంధించింది ఏమే అమృతాదేవి. ఏమే ఆ చెట్టుని కౌగులించుకొని తన ప్రాణాలను కోల్పోయింది. అప్పుడు ఆమె పేరు మీద అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణి అవార్డుని ఇచ్చారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ గర్వాల్ హిమాలయ ప్రాంతాల్లో చిప్కో ఉద్యమం అనేటటువంటిది మొదలుపెట్టారండి. ఇక్కడ కూడా వాళ్ళు కాంట్రాక్టర్లు చెట్లను నరుకుతూ ఉంటే వాళ్ళు రక్షించుకొని చెట్లను కౌగిలించుకొని వాళ్ళు ధైర్యాన్ని, చెట్లపైన తమ ప్రేమను ప్రదర్శించారు. సో ఇది ఎప్పుడు అంటారు, 1774లో గర్వాల్ హిమాలయ ప్రాంతంలో ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు, చిప్కో ఉద్యమం అంటే 1974. సో కాబట్టి 1980లో భారత ప్రభుత్వం సంయుక్తంగా అటవీ నిర్వహణ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది. ఇక్కడ 1980లో భారత ప్రభుత్వము సంయుక్తంగా అటవీ నిర్వహణను ప్రవేశపెట్టింది. ఎప్పుడని అడుగుతాడండి, భారత ప్రభుత్వం సంయుక్త అటవీ నిర్వహణను ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 1980లో ప్రవేశపెట్టింది. సో ఇది ఇంక నెక్స్ట్ ఇక్కడ భారత ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ చట్టాన్ని 1986లోను, తర్వాత జల కాలుష్య నివారణ చట్టాన్ని 1974లో అమల్లోకి వచ్చింది. సో వీటి మీద కూడా అడుగుతాడండి. ఇక్కడ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంయుక్త అటవీ విధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చిందంటే 1980లో. తర్వాత వన్యప్రాణి పర్యావరణ సంరక్షణ ఎప్పుడు చట్టాన్ని తెచ్చిందంటే 1986లో. నెక్స్ట్ జల కాలుష్య నియంత్రణ చట్టం
వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ అనేది 1974లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇది కంప్లీట్ అయిపోయింది. మొత్తం మనకి పొల్యూషన్కి సంబంధించినటువంటి 100% మనకి ఈ బిట్లన్నీ కూడా దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. నేను నెక్స్ట్ సెషన్లో వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చేద్దామండి. సో వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి పద వస్తాను. వచ్చారా?